సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు నేను చదువుతాను. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. ఇదిగో నేనున్నాను. నేనెవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధవమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకుంటున్నా, ఇలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరోసారి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మాతో మీరు మాట్లాడుటకు ఈ వేదికను ఈ దినాలలో మీరు ఉపయోగించుకొనుచున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవకుల సదస్సు అనే ఈ వేదిక క్రింద మేమందరము వచ్చి ఉన్నాము. మీరు మాట్లాడుచున్నారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. విరివిగా మాతో మాట్లాడుతున్నారు కనుక ఎక్కువగా మేము నేర్చుకుని మనస్సు కలిగి మేలు పొందుటకు సహాయం చేయండి. నీ దాసులము మమ్మల్ని మీరు మాటి మాటికి దర్శించి ప్రతి మాటకు ముందు మీ దయ మా పైన కృమ్మరించి మీ ఆదరణ మాకిచ్చి మా వెన్నుపై నీ చేయి పెట్టి, ప్రభువా, మా తలంపులను మీ స్వాధీనం చేసుకుని మమ్మలను బలపరిచి నీ మహిమ కొరకై అందరి మేలు నిమిత్తం వాడుకున్నట్లుగా మరొకసారి ఈ ప్రయత్నమును మీరు సఫలం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయోజనకరమైన స్థితిలో మీరు రూపుదిద్దుటకు సహాయపడినట్లుగా కార్యం జరిగించుమని మరోసారి నీ దాసుడను నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీ కనికరమును కోరుకుంటూ క్రీస్తు యేసు ప్రభువును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్న వచ్చిన వారికి నేను వందనాలు చెప్పినట్లు ఈరోజు వచ్చిన వారికి కూడా నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరొకసారి నా వంతుగా సేవకుని వ్యక్తిగత జీవితాన్ని గురించి నాకు ఇవ్వబడిన అంశములో నేను ఎన్నుకున్నటువంటి వాక్య భాగమైన తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవెలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. జాగ్రత్త కలిగి ఉండుము, అలాగే నిలకడగా ఉండుము. ప్రియులారా, ఈ భాగంలో మనం నిన్ను గూర్చి అనే విషయాన్ని నేను ఉదయకాలం ధ్యానం చేశాము. అలాగే మధ్యాహ్న కాలం నా సమయంలో నీ పిలుపును గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలని కూడా ధ్యానం చేశాము. ఈరోజు నీ సాక్ష్యమును గూర్చి జాగ్రత్తగా ఉండుము. నిన్ను గూర్చియు, అలాగే నిన్ను గూర్చియు నీ పిలుపును గూర్చియు, అలాగే నిన్ను గూర్చియు నీ సాక్ష్యమును గూర్చియు జాగ్రత్తగా ఉండుము. ఈ వాక్య భాగాలలో నుండి మాట్లాడుచున్న దేవుని సేవకులైన వారు మీకంటే గొప్పవారని, లేక బాగా చెప్పారని, వీరికంటే వారు చెప్పారు, వారికంటే వీరు చెప్పారు అనేటువంటి తీర్పులు తీర్చేటువంటి సమయం కాదిది. లేక
ఇవి మాకు తెలిసినవే కదా అనే అభిప్రాయంతో కూడా నిర్లక్ష్యం చేయడం కాదు. ఒకవేళ మేము ప్రసంగిస్తుండగా మీరు ఎక్కడన్నా వినిన మాటల్లో కొన్ని మాటలు వస్తే ఇవి పాత మాటలే అని మనం అనుకుని నిర్లక్ష్యంగా ఉండడం కానీ అది మంచిది కాదు. ఒక ఆయన అన్నారంట, ఇంతకుముందు మీరు అదే ప్రసంగం అక్కడ చేశారు, అదే ప్రసంగం ఇక్కడ కూడా మీరు చేశారు అని ఆయన అంటే, అవును, అక్కడ ప్రసంగం చేసినప్పుడు నువ్వు లోబడలేదేమో, ప్రభు మరోసారి ఇక్కడ నీతో మాట్లాడాడు, ఇప్పుడైనా లోబడన్నాడంట. కాబట్టి మనం అలాంటి ఆలోచనలతో ఉండక యోబు ఒక మంచి మాట తాను ప్రభు ఎదుట అలాగే తన స్నేహితుల ఎదుట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో 24వ వచనం. సేవకులకు ఇది కష్టమే ఈ మాట పలకడం. మరో మాట చెప్పాలంటే అసలు మనం వినే అలవాటును పోగొట్టుకుని చాలా కాలం అయిపోయింది. గనుక సేవకులకు బోధించుట అది చాలా కష్టమైన విషయం. మరి మా బోటు వాళ్ళకు మరీ కష్టమైన విషయం. ఎందుకంటే మీకు తెలియంది ఏదో చెప్పడానికి ఇక్కడ రాలేదు, అది మాకు తెలుసు ఆ విషయం. మీకు తెలిసిన దాన్నే మీకు చెబుతూ ఉంటే మీరంతా మరి అటెంటివ్గా లేక రిసీప్టివ్గా మీరు ఉంటారని మా బోధ వలన అలా జరుగుతున్న నమ్మకం లేదు. కానీ దేవుని వాక్యపు వచనాలు మనలను మరోసారి ఆ దేవుని వాక్యం వైపుకి ఆకర్షిస్తాయని మేము నమ్ముతున్నాము. ప్రార్థన పూర్వకంగా వచ్చాము కనుక తప్పనిసరిగా ఇక్కడ ఎవరికో ఈ కాన్ఫరెన్స్ ఎక్కువగా లాభదాయకంగా ఉంటుందని మేము నమ్ముతూ ఉన్నాం. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో 24వ వచనంలోని మాట, సేవకులమైన మనము చచ్చే వరకు జ్ఞాపకంచుకోవలసినటువంటి మాటను నేను మీ ముందుకు తెస్తున్నాను. 24వ వచనం, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోతేనో అది నాకు తెలియచేయుడి అనే మనస్సు మనం కలిగి ఉండాలి. ఈ మాట అన్న యోబు ఆయన ఎక్కడా ఏ పొరపాటు చేసినవాడు కాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు కూడా ఇలా చెబుతున్నాడు. 27వ అధ్యాయంలో తన విషయమై తాను 6వ వచనంలో చెబుతున్న మాటను గమనించండి. యోబు గ్రంథం 27:6లో, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు, అయినను నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనునై ఉండేదను, ఏ విషయమందు నాకు తెలియకుండా నేను తప్పిపోవచ్చున్నానో అది నాకు తెలియచేయుడి. ఈ సమన్వయం కలిగినటువంటి మనస్సు మనం కలిగి లేకపోతే మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉండము. మనం ఇక్కడ ఉంటాము కానీ దేవుని వాక్యాన్ని మేము ఏమి నేర్చుకోము కాబట్టి మార్చుకోము కాబట్టి మరలా మామూలుగానే బ్రతుకుతాము, ఎవరికి మాదిరిగా ఉండలేము. అందువలన మరి ఈ విషయాలు మీ యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి నేను వాక్యానుసారంగా మనవి చేస్తూ చెబుతూ ఉన్నాను. నిన్ను గూర్చియు నీ సాక్ష్యమును గూర్చియు జాగ్రత్త. పౌలు మనం విన్నాము, దానికి మీరును దేవుడును సాక్షి ఉన్నాడు. మా పరిచర్య, మేము చేయుచున్న పరిచర్య అది యోగ్యమైనదని దేవుని చేత మేము ఒప్పించబడి చేస్తూ ఉన్నాము. ఈ విషయాల్లో, బహుశా ఈ 12 విషయాల్లో మేము ఎలాగ ప్రవర్తిస్తున్నామో అది మీరు సాక్షులే, అలాగే దేవుడు కూడా దీనికి సాక్షియే అని చెబుతున్నాడు. కనుక మనము సాక్ష్య జీవితం అనేది మన ఊపిరి లాంటిది, మన ప్రాణము లాంటిది. సేవకుడు సాక్ష్యము లేకపోతే మాదిరి గల సేవకుడుగా ఉండలేడు, మాదిరి లేకపోతే మరణించిన సేవకుడుగా ఉంటాడు.
జీవోత్సవంలా ఉన్నటువంటి సేవకుడు ఎవరికి జీవాన్ని పోయలేడు. అది మనం ఇంకా ముందు కాలంలో కూడా కొన్ని మాటలు మనం గమనిస్తూ వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అట్టి గొప్ప సాక్షి సమూహములో చేరుదము అని మనం చదువుకుంటే, అసలు ఉద్దేశం కూడా గ్రంథకర్త రాస్తూ ఉన్నప్పుడు మనము కూడా అందులోనే చేరి ఉండవలసింది. కానీ మనము ఎన్నో భారాలను కలిగి, సులువుగా చిక్కులు పెట్టు పాపములను కలిగి, మన విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడక మన సేవలో కొనసాగిపోవుట వలన ఈ పందెములో ఓపికకు బదులుగా ఓడిపోతూ ఉన్నాము. అది అక్కడ చెప్పబడుతున్నటువంటి తాత్పర్యం, ఆ మొదటి 2 వచనాలు. గనుక ఇంత గొప్ప సాక్షి సమూహం ఎక్కడుంది అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఉంది. ఈ సాక్షి సమూహము మనలను ఆవరించి ఉంది. మనం ఎన్నోసార్లు ఆ సాక్షి సమూహములో ఉన్న వారిని గురించి సంఘానికి బోధించాము. కానీ వారు ఆ సాక్ష్యమును సంపాదించుకున్నటువంటి విధానమును మనము గమనించలేదు. అలా ఉండాలి అని చెప్పాం, కానీ అలాగ వారు ఎలా ఉండగలిగారో అన్నది మనము గమనించాలి. వారు సాక్షి సమూహముగా మనలను ఆవరించినట్లు మనము మన తర్వాత తరం వారిని ఆవరించిన సాక్షులమై ఉండాలి. కనుక మనము కూడా సాక్షి సమూహములో చేర్చబడాలి. ఈ 11వ అధ్యాయంలో 40 వచనాలు ఉన్నాయి. ఒకవేళ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని పొడిగిస్తే 41, 42, 43 వచనాలు రాసుకుంటూ వెళితే అందులోకి ఎవరు రావాలంటే క్రొత్త నిబంధన సేవకులు రావాలి. ఇదంతా పాత నిబంధన సేవకులే. క్రొత్త నిబంధనలో ఉన్న సేవకులకు సాక్షి సమూహముగా ఉండి ఆవరించి ఉన్నారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న సేవకులు రావాలి. ఎవరా సేవకులు? బైబిల్లో మాత్రమే కాకుండా సంఘ చరిత్రలో నేటి వరకు ఉన్న సేవకులందరూ కూడా ఆ జాబితాలోనికి రావాలి. ఇప్పుడు దాన్ని పొడిగిస్తే నీ పేరు, నా పేరు అందులో ఉండాలి అనేది ఈ 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం యొక్క ఉద్దేశం. మరి నా పేరు ఆ జాబితాలో చేర్చబడుటకు తగిన యోగ్యత 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారిలో ఉన్న యోగ్యత, వారందరిలో ఉన్న యోగ్యత నాలో ఉన్నదా? మాకొక ఆధ్యాత్మిక నాయకులు ఉన్నారు మా సేవలో. ఆయన చదవరి కాదు, బ్రదర్ స్వామి గారికి బాగా తెలుసును. ఆయన ఒక ఊరివాడు, కానీ సేవ చేస్తున్నారు. ఆయన వయసును బట్టి మాత్రమే కాకుండా ఆయన జీవిత విధానాన్ని బట్టి వారిని మేము కోరుకొని మా మీద నాయకులుగా ఉంచుకున్నాం. ఆయన ఒక విధంగా అడుగుజాడల్లో మేము నడుస్తాము. ఆయన మాట విధానం మేము అనుసరిస్తాము. ఆయన యొక్క ఆ సింప్లిసిటీ కూడా మేము నేర్చుకోగలుగుతూ ఉన్నాము. సేవలోని భారాన్ని కూడా మేము చాలా వరకు ఆయన దగ్గర అభ్యాసము చేశాము. లేకపోతే ఆయన ద్వారా మేము ఇంజెక్ట్ చేయబడుతూ ఉన్నాము. 87 సంవత్సరాలు వయసు ఇప్పుడు ఆయనకి. అయితే ఆ యొక్క దైవజనుడు ఈ 11వ అధ్యాయం గురించి మాట్లాడుతూ ఒకసారి ఒక మాట చెప్పారు. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ విశ్వాస వీరులు లేక ఈ ఇంత గొప్ప సాక్ష్యం వారి సాక్ష్యం ఎలాంటి సాక్ష్యము? ఇంత గొప్ప సాక్ష్యము కలిగిన గొప్ప సాక్షి సమూహములు. ఈ హెబ్రీ పత్రికలో 3 గొప్ప మాటలు ఉంటాయి. ఒకటి గొప్ప రక్షణ, రెండవది గొప్ప సాక్ష్యము, మూడవది గొప్ప నిరీక్షణ.
కనుక ఈ గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉంది. అయితే వీళ్ళందరిలాగా బ్రతకాలంటే మనకు వీలు కాదేమో. కాబట్టి ఇందులో ఉన్న మీకు ఇష్టం వచ్చిన ఒకటి సెలెక్ట్ చేసుకుని అతనిలా బ్రతకండి, అంతే 41వ వచనంలో మీ పేరు వస్తుంది అన్నాడు. ఎంత సులభంగా మాకు సూత్రాలు చెప్పాడో చూడండి. వీళ్ళందరిలాగా బ్రతకాలంటే మన వల్ల అవుతాదో అవదో కానీ ఒక్కడిని పట్టుకోండి. ఈ రోజున ఒక్కడిని పట్టుకుందాం మనం. 32వ వచనం 11:32లో ఆయన ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలు ఉన్నాడు. సమూయేలును పట్టుకుందాం. ఆయన సాక్ష్యమును మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆ తదుపరి మనము ఆయన్ను అనుసరిందాం. ఇంకా సులభమైన వాళ్ళు ఎవరు ఉన్నారేమో చూసుకుందాం. ఒకవేళ సంసోను కూడా ఉన్నాడు, ఆయన పట్టుకునేటోళ్ళు కూడా పట్టుకోవచ్చు. ఏ రకంగా పట్టుకుంటారో మీరు పట్టుకోవచ్చు. కానీ మరి పెద్ద పెద్దోళ్ళు పట్టుకుని మధ్యలో ఆగిపోవద్దు. కాస్త చిన్న చిన్నోళ్ళు పట్టుకుందాం, సాగిపోదాం. వాళ్ళందరూ పరలోకంలో కనబడతారు. వాళ్ళందరూ కూడా సాక్షి సమూహంగా మనల్ని ఆవరించి ఉన్నారు. మనం కూడా అలాగే ఉందాం. సరే, గమనించండి. సమూయేలు మొదటి గ్రంథంలో 12వ అధ్యాయములో మనము సమూయేలు సాక్షి సమూహములో చేర్చబడినవాడుగా మనం చూశాము. ప్రియులారా, దేవుని సేవకుని యొక్క సాక్ష్యం, అది దేవుని సేవకుని యొక్క సేవకు అది ఊపిరి లాంటిది, లేక జీవము లాంటిది, ప్రాణం పోసేటువంటిది. మనము సాక్ష్యములో ఎంత నిష్ణత కలిగి ఉంటామో, ఎంత మనము జాగ్రత్త కలిగి ఉంటామో, అంతగా మన సేవలో మనము ముందుకు సాగిపోతాము, మంచి ఫలితాలను మనం పొందుతాము. దేవుడు మనలను కోరేది, ఆయన సేవ చేయుటకు ముందు మనము ఆయనకు కావాలి. మనము ఆయన సేవ చేయడానికంటే ముందు మనము ఆయనకి ముఖ్యము. మనలను ఆయన యోగ్యులుగా ఎంచకపోతే మనం ఆయన సేవ చేయొచ్చు, కానీ ఆయన మెచ్చే సేవ మనము చేయలేము. ఆయన చేత అంగీకరించబడిన వారముగా మనము ఎంచబడము. అందువలన దేవుని సేవకుడు సమూయేలు చెప్పిన మాట నన్ను బాగా ఆకట్టుకుని నన్ను బలపరిచిన మాట. 2వ వచనములో, నేను తల నెరసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని, బాల్యము మొదలుకొని నేటి వరకు అనేటువంటి మాట. కనుక మొదటిగా ఆయన కలిగి ఉన్నటువంటి సాక్ష్యం, తన బాల్యము మొదలుకొని తల నెరిసిన ముసలివాడయ్యే వరకు కూడా తాను తన సాక్ష్య జీవితంలో ఎక్కడా వెనకబడకుండా, కుంటుబడకుండా, లేక నింద పొందకుండా, నిందించబడకుండా తన సాక్ష్యములో తాను సాగిపోయినట్లుగా చూస్తున్నాం. కనుక సమూయేలు బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠుడుగా బ్రతికాడు. మొదటి అధ్యాయములో, సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయములో 28వ వచనం చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను, సమూయేలు బ్రతుకు దినములన్నిటను పాలు విడిచిన దినము మొదలుకొని తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. ప్రతిష్ఠుడు అనే మాటకు నిన్నొక మాట చెప్పుకున్నాం. డిజైన్ టు డూ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ వర్క్. అంతే, ఒక రకమైన పని చేయడానికి, ఒక మోసలాగా, తనను ఒక మోల్డ్ లాగా. ప్రతిష్ఠితుడు అంటే తన్ను తాను అర్పించుకున్నటువంటి వాడు. బాల్యము నుండి తల నెరిసిన ముసలివాడు వరకు కూడా నేను దేవుని సేవకు ప్రతిష్ఠించుకున్నాను. కాబట్టి తన సాక్ష్యము, ఆది సాక్ష్యము, అంతిమ సాక్ష్యము. ఆయన అడుగుతున్నాడు, సవాలుగా అడుగుతున్నాడు, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా,
గార్ధమునైనా నేను పట్టుకున్నానా? ఎవరి దగ్గర లంచం తీసుకున్నానా? ఎవరినైనా బాధ పెట్టి తినా? నేను ఎవరినైనా అన్యాయం చేసి తినా? చెప్పండి మీరెవరైనా సరే అంటే, నువ్వు అలాగ చేయలేదు అన్నాడు. అలాగా అనకండి. ఒకళ్ళు చేసి ఉన్నానని చెబితే నేను ఇప్పుడు దానిని తిరిగి ఇచ్చివేయుటకు సిద్ధంగా ఉన్నాను. మీరు సాక్ష్యం చెప్పండి అంటే, సాక్షులమే మేము, నువ్వు అలాగిప్పుడు బ్రతకలేదు, మా ముందు నీవెలాగున్నావో మాకు తెలుసును అని చెబుతూ ఉన్నారు. కనుక దేవుని సేవకుని యొక్క ఆది సాక్ష్యము, అంతిమ సాక్ష్యము. ఆది సాక్ష్యాలు చాలామంది జీవితాల్లో చాలా చెప్పుకోదగినట్లుగా ఉంటున్నాయి. సేవా ప్రారంభములో రాను రాను దీన్ని బట్టి అని నేను ఒక పేరు పెట్టక్కర్లేదు, కానీ దేన్ని బట్టో కానీ ఆ ఆది సాక్ష్యమును కోల్పోతూ ఉన్నాము. ప్రారంభములో మనకున్న ఆ ఆత్మల భారము, ఆ తగ్గింపు, ఆ సర్దుబాట్లు, ఆ సాత్వికము, ఆ ప్రయాస, ఆ శ్రమలు కోర్చుకునుట, అలాగే సువార్త చెప్పుట యందు మనము అలసిపోకుండా సాగిపోవుట, మనము తినినా తినకపోయినా, మనము అనుకున్న సమయానికి రాగలిగినా రాలేకపోయినా ప్రభు పని పూర్తి చేసుకుని ఇంకా కొంచెం పని మనకు కనబడుతున్నట్లుగా ఉంటే అది కూడా చేయడానికి మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ, మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనము పనిలో సాగిపోతూ ఉన్న ఆ తొలుత దినాలు ఆ తరువాత దినాల్లో కనబడుతున్నాయా? అనగా ఏం జరిగింది? సేవ అవసరత పెరిగింది, కానీ సేవ ఆసక్తి తగ్గింది. తొలుత దినాల్లో ఉన్నటువంటి ఆ భారం తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎందుకు అని నేను చెప్పలేను, కానీ ఎందుకో తగ్గింది. ఎందుకు తగ్గిందో ఎవరికి వారికే ఆ విషయం తెలుసును. కనుక నీ సాక్ష్యము, నీ సేవా భారం ఎప్పుడైతే తగ్గిందో నీ సాక్ష్యము కూడా తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే నీవు నీ సేవా జీవితంలో ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క భారము నీలో కొదువయిందో నీ సాక్ష్యములో కూడా ఏవో కొదువలు చేర్చబడుతూ ఉంటాయి. అందుకే సంఘములో కొందరు లేక ప్రాంతంలో కొందరు ఈయన వచ్చిన ముందు దినాల్లో అబ్బో ఏమి తిరిగేవాడు, ఏమి కష్టపడేవాడు, ఎంత పౌరుషంగా ఉండేవాడు, ఎంత నిష్ఠగా ఉండేవాడు, కానీ ఇప్పట్లో కొంచెం తగ్గిపోయారు పాస్టర్ గారు అన్నట్లుగా చెప్పుకునే జాబితాలోనికి మనం చేరిపోతే ఇంత గొప్ప సాక్షి సమూహంలోనికి మనం ఎలా వెళతాము? మన తర్వాత తరం వారిని ఎట్లా ఆవరించి బ్రతుకుతాం మనము? కనుక ఈయనంత గొప్ప సాక్ష్యము పొందడానికి కారణం ఆయన ఆది నుండి లేక బాల్యము నుండి ఆయన తల నెరిసిన దినం వరకు కూడా ఒకే రీతిగా ఆయన జీవించినట్లుగా కనబడుతుంది. కానీ ప్రియులారా, నేను ఒక ఉదాహరణ చెబుతాను. సంఖ్యాకాండములో 22వ అధ్యాయములో 6వ వచనములో బిలామును గురించి బాలాకు రాజు చెప్పిన మాట చదువుతాను, చివరి భాగం. ఏలయనగా సంఖ్యాకాండం 22:6, ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, నీవు శపించినవాడు శపించబడుననియు నేను ఎరుగుదును. రాజు చెబుతున్నాడు ఈ మాట. తన ఆఫీసర్స్ను పంపిస్తూ నేను ఇలాగన్నానని ఆయనకి చెప్పండి. ఆయన సంగతి రాజుల వరకు వెళ్ళిపోయింది. ఈ ప్రవక్త సంగతి, బిలాము అనే ప్రవక్త సంగతి అంతఃపురాల్లో కూడా సాక్షార్థంగా చెప్పుకుంటున్నారు. అబ్బో ఆయన చాలా పవర్ఫుల్ ప్రవక్త. ఆయన ఎవరినైనా దీవిస్తే తప్పకుండా దీవించబడతాడు, ఎవరినైనా శపిస్తే తప్పకుండా శపించబడతారు. ఎక్కడో ప్రశ్న, ఆయన దీవిస్తేనే దీవించబడ్డారంటారా? ఆయన శపిస్తేనే శపించబడ్డాడంటారా? చెప్పండి, ఎవరైనా ఒక మాట చెప్పండి మీ అనుభవంలో నుండి. ఆయన దీవించాడు, బిలాము దీవించాడు, దేవుడు దాన్ని అమలు చేశాడు.
బిలాము శపించాడు, దేవుడు దాన్ని అమలు చేశాడు. దేవుడు తన ప్రవక్త నోట వచ్చిన మాటను స్థిరపరిచాడు. ప్రవక్త అంటే ఆయన మాట దేవుని మనస్సులోని మాట. ప్రవక్త దేవుని యొక్క ఉద్దేశములను విని, ఉద్దేశములను చూచి, వాటిని గ్రహించి నిర్ధారణ చేసుకుని మాట్లాడేవాడు. బిలాము యొక్క ఆరంభపు సాక్ష్యము, ఆరంభపు యొక్క స్థితి, ప్రవక్త యొక్క యోగ్యత ఏదై ఉండాలో అది సంపూర్ణంగా ఆయనలో కనబడుతూ ఉంది. కానీ యెహోషువ గ్రంథంలో ఆయన గురించి ఒక మాట చదువుతాం. మనం కాలయాపన చేయకుండా ఆ మాట చూద్దాం. యెహోషువ గ్రంథంలో 13వ అధ్యాయంలో 22వ వచనము, 13:22. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును, ఎవరైనా సోదెగాడైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో, అన్యరాజులను చంపిన అదే ఖడ్గముతో దేవుని ప్రవక్తను కూడా చంపేశారు. ఆది సాక్ష్యము ఎంతో గొప్పదిగా ఉంది, అంతిమ సాక్ష్యము ఎంతో భయంకరమైంది. ప్రియులారా, ఆయన ఆదిలో గొప్ప ప్రవక్త, అంతిమ సాక్ష్యములో సోదెగాడు. ఎవరు? సోదెగాడు. సువార్తికుడు కాదు, సోదెగాడు. గనుక ఈ మాటను బాగా మనం గమనిద్దాము. సమూయేలు యొక్క ఆది సాక్ష్యము, సమూయేలు యొక్క అంతిమ సాక్ష్యము ఒకేలాగు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనకేదైనా పెరగవచ్చు, ఏదైనా తరగవచ్చు. అది ఇక్కడ ఒక మాట తప్పకుండా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దేవుని సేవకునికి దేవుడు ఏదిచ్చినా అది తన రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడుటకు మాత్రమే ఇస్తాడు. నీకు బలమిచ్చినా, నీకు ధనమిచ్చినా, నీకు ఆరోగ్యం ఇచ్చినా, నీకు బంగ్లాలిచ్చినా, నీకు వాహనాలిచ్చినా, ఏదిచ్చినా సరే ఆయన రాజ్య వ్యాప్తిలో నువ్వు నమ్మకంగా వాడునట్లుగా ఆశించి ఇస్తాడు. అంతేకాని నీ గౌరవం పెంచుకోవడానికి కాదు, లేక నీ సుఖాన్ని పెంచుకోవడానికి కాదు, లేక నీ సొంత పనులలో దానిని వాడుకోవడానికి కాదు. ఈ మాటలు ఎవరికైనా అభ్యంతర కారణంగా ఉంటే ప్రభు ఆత్మ మీకు సహాయము చేయునుగాక. అనేక సార్లు దేవుడు మనకిచ్చిన దాన్ని మనము విచ్చలవిడిగా మన పిల్లల మీద వెచ్చిస్తూ ఉంటాము. విచ్చలవిడిగా విస్తారమైనటువంటి డబ్బు దేవుడు సేవ కొరకు ఇచ్చింది, వారి కొరకు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. లీనాడో రేవన్ హిల్ ఒక మాట రాశారు, వై రివైవల్ టారీస్ అనేటువంటి మాటకు. పాస్టర్లైనటువంటి వారు, we pastors are living a luxurious life with the money of the widows in the church అన్నాడు ఆయన. దేవుని సంఘములో ఉన్న విధవరాళ్ళు వేసిన చందాను తీసుకుని మనము మన కుటుంబాలు విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నామేమో. కాబట్టి ఉజ్జీవము ఆగిపోయింది, ఉజ్జీవము తరిగిపోతూ ఉంది. అది దేవుడిచ్చాడు, విధవరాళ్ళు డబ్బు అది అంటున్నాడు ఆయన. అనగా విధవరాళ్ళు కూడా ఇచ్చారు, ఇది ప్రభువు పనికని ఇచ్చారు, దాచిపెట్టి ఇచ్చారు. ఒకసారి మా సంఘములో ఒక విధవరాలు, గూనె ఉంది, ఆమెకి గూనెతో ఉంటుంది, నేలకు వంగే నడుస్తూ వస్తుంది. ఆమంటుంది, వచ్చే వారము మా అబ్బాయి హైదరాబాద్ తీసుకెళ్తానన్నాడు, అక్కడ నన్ను హాస్పిటల్లో చూపిస్తానన్నాడు. అయ్యా, వచ్చే వారం నేను రాను, కాబట్టి ఇదిగో 10 రూపాయలు దేవుంది, మీరు చందాపెట్టలో వేసానంటుంది. వచ్చే వారం నేను రాను, కానీ నా దేవునికి ముట్టవలసింది ఇది ముట్టాలి. ఇప్పుడు ఆ 10 రూపాయలు నాకు లెక్కనా?
నా జేబులో 100 రూపాయల నోట్లు లేవా, 1000 రూపాయల నోట్లు లేవా? ఆ 10 రూపాయలు లేకపోతే నాకేమన్నా కొదువునా? కానీ ఆ 10 రూపాయలకున్న విలువ అది ఎంతో గొప్పదిగా నేను ఎంచకపోతే నేను ద్రోహినవుతాను, నేను ఉద్యమానికి ఆటంకంగా ఉంటాను. ఆ 10 రూపాయలు అలాగిచ్చి వెళ్ళు మా మనవడికి ఇచ్చేసి చాక్లెట్లు తెచ్చుకో అని నేను అన్నాను అనుకోండి, రేవన్ హిల్స్ గారు రాసిన మాటే నేను చేస్తున్నాను. 10 రూపాయలు ఒక లెక్క కాదు, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు అని నేను ఉద్దేశించడానికి వీల్లేదు. కనుక ప్రియులారా, మన సాక్ష్యము తరిగిపోతూ ఉంది, మన లెవెల్ పెరుగుతుంది, మన సాక్ష్యము తరుగుతూ ఉంది. కనుక దేవుడు మనల్ని ఏ అంతస్తుకు తీసుకువెళ్ళినా అది ఆయన మహిమార్థమై ఆయన రాజ్య వ్యాప్తిలో వాడుకోవడానికే, కానీ మనము ధనవంతులు కావడానికి కాదు, దాన్ని బట్టి ఘనత వహించడానికి కాదు, దాన్ని బట్టి మనము వర్ధిల్లి దేవుడు మమ్మల్ని దీవించాడని సాక్ష్యాలు చెప్పుకోవడానికి కాదు. ఆయన మనకి ఏది ఇచ్చినా ఆయన రాజ్య వ్యాప్తి కొరకై వాడుకునేటట్లుండాలి. మన పిల్లలకు భోజనం పెట్టొద్దా, బట్టలు ఇవ్వొద్దా అంటే ఇవ్వాలి, కానీ ఒక వయసు వచ్చిన తరువాత మనం చదివించాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఎలా చేయాలి? భయముతో వణుకుతో ఖర్చు పెట్టాలి. సామాన్యమైన బట్టలు, సామాన్యమైన చెప్పులు, సేవకుల పిల్లలకు వేసుకునే చెప్పులు చూస్తే వాటి ఖరీదులు ఇంత అంత కాదు, వారి బూట్లు చూస్తే ఇంతంత కాదు, వారికి 4-5 రకాల బెల్టులు ఉంటున్నాయండి, బెల్ట్ 4-5 రకాల షూస్ చెప్పులు ఉంటున్నాయండి వారికి, వారు వేసుకునే డ్రెస్సులు అవి సామాన్యమైనటువంటి ఖరీదు కలిగినవి కాదు. కనుక దేవుడు మనకు మన సాక్ష్యమునకు భంగము కలిగించేది ఎప్పుడు మనకివ్వడు, కానీ ఆయన ఇచ్చిన దాన్ని సాక్ష్యం పోగొట్టుకునే రీతిగా మనం వాడుకుంటున్నామేమో. ఒకవేళ ఆదిలో వచ్చినప్పుడు మన పిల్లలకు సరైన భోజనము లేదు అని చెప్పుకున్నాం, లేక ఆదిలో మనం వచ్చినప్పుడు మన పిల్లలకు సరైన బట్టలు లేవని చెప్పుకున్నాం. ఈ రోజున ప్రభువు బట్టలు కొనుక్కునే స్తోమత ఇచ్చినందుకు మనము జమీందారుల బట్టలు కొనుక్కోవాలా? అవసరం లేదు. మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. నేను బాల్యము నుండి తల నెరిసిన వారి వరకు నా జీవితం మీ ముందు ఉన్నది. మీరు చెప్పండి, నా మీద ఏదైనా నింద వేయగలరా? మీరు వెయ్యండి, మేము వెయ్యలేము అని చెప్పారు వాళ్ళందరూ. ఈరోజు మన సంఘము, మన పరిసరాలు అలాంటి మాట మన గురించి చెప్పకపోతే మనం ఎందులోనో నేరస్తులముగా ఉన్నాము, ఏదో మార్చుకోవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. బిలాములాగా ప్రారంభములో చాలా గొప్ప ప్రవక్తయే, కానీ అంతిమ సాక్ష్యము సోదెగాడైపోయాడు. ప్రియులారా, మనం మార్చుకోవాలి. ఇంకొక మాట చెబుతున్నాడు ఆయన 12వ అధ్యాయంలో చూడండి, 2వ వచనంలో, నేను తలనెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగిస్తూ ఉన్నాను. నా పని ఏంటి చెప్పండి? నా పని మీ కార్యములు చేయుట. నా కార్యములు చేసుకొనుటకు నేను పిలువబడలేదు, మీ కార్యములు చేయుట, మీకు సహాయము చేయుట, మీ అభివృద్ధి కొరకు ఆలోచన చేయుట, మీకు మేలు చేయుట, మీ అవసరతల్లో, మీ అవస్థల్లో, మీ బాధల్లో నేను పాలివాడనగుట అనే దానిలో ఎక్కడైనా నేను తప్పిపోయానా చెప్పండి? ఎవరినైనా అశ్రద్ధ చేశానా? ఎవరైనా పక్షపాతం చూపించానా? న్యాయము జరగవలసిన వారికి అన్యాయం ఏమైనా జరిగించానా? మొహమాటాలతో వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళ పక్షంగా మాట్లాడానా? లంచం తీసుకుని నేను న్యాయమును త్రిప్పివేశానా? అనాలోచితంగా నేను తీర్పులు తీర్చానా అంటే ఎక్కడా నువ్వు చేయలేదు. మేము సాక్షులమే ఏకకంఠముతో పలుకుతూ ఉన్నారు. దైవజనుడా, సోదరి అనేక సార్లు ఇలాగంటుంటారు, పాస్టర్ గారిలో ఏముండదండి, కానీ అమ్మగారేనండి బాబో. మరి కొన్నిసార్లు అంటారు, పాస్టర్ గారు కోపం ఎక్కువ, కానీ పాస్టర్ అమ్మగారు నెమ్మదిగా చల్లారి చేస్తారు, ఓదారుస్తుంటారు.
పాస్టర్ గారు తొందరపడతారు కానీ పాస్టర్ అమ్మగారు చాలా నిదానంగా ఉంటారు. ఆయన కోప్పడి ఎవరైనా గద్దించినప్పుడు పాస్టర్ అమ్మగారు ఆ దొడ్డిదారిని వెళ్ళి ఆమె తీసుకువచ్చి లోపల తీసుకువచ్చి, పాస్టర్ గారు గద్దించి రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు. పాస్టర్ అమ్మగారు తీసుకువచ్చి వారికి కాఫీ ఇచ్చి, మరి తండ్రి లాంటోడు కదా, ఆయనకు బాధ కలుగుద్దు కదా, మరి నువ్వు అలాగే ఎందుకు చేశావు, సరే సరే, ఆయన మరలా మీ మీద ఎంతో ప్రేమ ఆయనకి, ఆయన మళ్ళీ ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు అలాంటివి చూసి భరించలేక నేను భోంచేయనులే అని భోజనం కూడా చేయరు పాస్టర్ గారు. మీ మీద అలాంటి బాధ్యత కలిగి ఉన్న తండ్రి గనుక ఆయన అలా గద్దించాళ్ళని పాస్టమ్మ గారు ఓదార్చడం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిలబడితే పాస్టమ్మ గారు వెళ్ళి, అంత పెద్ద పెద్ద కేకలేసి ఆయన వెళ్ళిపోయాడు, బాధపడుతున్నావా? నేను రోజు పడుతున్నానమ్మా బాధ, నువ్వు ఏదో ఒకసారి అయిపోయింది, అంతే అయిపోయింది, అవుట్ అంతే. కాబట్టి ఈ విధంగా కాకుండా మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుంటూ మన ముందు కొనసాగాలి. రెండవ మాట చూడండి, ఆయన సాక్ష్యము, అంత సాక్షి సమూహంలో రావడానికి రెండవ కారణం చూడండి. 2వ అధ్యాయములో 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా ఆ వచనాన్ని. వెళ్ళిపోయాను. ఆ బాలుడు, ఆ మాట గమనించాలి బాగా. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అనగా ఆయన ఇంత సాక్ష్యం నిలబెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒక నాయకత్వం కింద పనిచేస్తున్నాడు తాను, ఒక నాయకత్వము క్రింద. ఆయన ఏలీ ఎదుట యెహోవాకు సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆయన చేసే పరిచర్య దేవునికే కానీ ఒకరి దృష్టిలో, ఒకరి సూపర్విజన్లో, ఒకరి నాయకత్వంలో, ఒకరి పర్యవేక్షణలో, తనకంటే వయస్సులో పెద్దవారు. ఈ దినాలలో ఒక ఆయన ఒకసారి నాకు ఒక ఉత్తరం రాశాడు. ఆయన 23 సంవత్సరాల వయసున్న సేవకుడు. ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. ఏమనంటే 5 చెరువులున్న గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పాలని. కాబట్టి 5 చెరువులు ఎక్కడున్నాయో, ఏమి గ్రామాలు ఈయనకి తెలియదు. అయితే సంఘంలో ప్రార్థన కూడికలు అన్నాడు, దేవుడు ఇలాంటి దర్శనం ఇచ్చాడు, 5 చెరువులున్న ఊరు వెళ్ళాలని, మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే మీ చేయి చూపించండి అని చెప్పి ప్రార్థనలో మోకరిల్లినప్పుడు అడిగితే, ప్రార్థనలో ప్రేరేపించబడిన వారు చేయి చూపించమన్నారు. ఆఖరుకు చేయి చూపించింది ఒక సహోదరి మాత్రమే. ఆమె భర్త టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే చేయి చూపించింది ఒకే ఒక సహోదరి నాతో నిలబడింది అన్నాడట ఆయన. అప్పుడు ఇంతగా సహోదరు ఎవరంటే ఓ సహోదరుని భార్య. ఈయనకి పెళ్ళి అవ్వలేదు సేవకునికి. చాలామంది సేవకులకు యవన కాలం నిన్న చెప్పారు కదా, రాయబారి ఎవరంటే ఏజ్డ్ అయి ఉండాలి, అంటే వయస్సులో పెద్దవాడై ఉండాలని అన్నారే. మరి ఈ సేవకు వచ్చేసరి యవన కాలంలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పెద్దవాళ్ళు కావడానికి కొన్ని సంవత్సరాలు పడదు కానీ గడ్డం మాత్రం పెద్దగా పెంచుతున్నారు. వాళ్ళని పెద్దవాళ్ళుగా అంచనాలు వేయడానికో, లేక సన్యాసం ఎత్తినట్లుగా ఒకవేళ కనుపరుచుకోవడానికో, సమర్పించుకున్నారని చెప్పి గౌరవించడానికో తెలియదు కానీ గడ్డాలు మాత్రం పెంచుతున్నారు. ఇతడు కూడా అలా గడ్డం పెంచినోడే. అయితే ఆమె భర్త చూసి, మరి ఒక్కతెలాగలితే నువ్వు కూడా రమ్మని ఆమె అడిగింది. ఆయనకి సెలవులు ఇవ్వరు, పైగా వేరే ఊరిలో ఆయన ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాడు, ఆ ఊరిలో కాదు కనుక మా డిఈ గారు అంత సులభంగా 5 రోజులు సెలవు ఇవ్వరు. కాబట్టి మరి నువ్వేమో చెయ్యెత్తావు, సమర్పించుకున్నావు, నువ్వు వెళ్ళకపోతే ఏ శాపం వస్తుందో మన ఇంటి మీదకి, కాబట్టి ఇక ఇళ్ళు ఏం చేస్తాను, నా కర్మ ఏమవుద్దో అనుకున్నాడు. ఆయన కూడా పడిపోయింది. ఆమె యవనస్తురాలే, ఈయన యవనస్తుడే. వెళ్ళి మిర్యాలగూడలో మీటింగ్లో ఉండగా నన్ను ఆయన మీటింగ్ రావడానికి పిలవడానికి అక్కడికి వచ్చాడు ఆయన. 5 చెరువులు ఊర్లు ముగించుకుని ఆ 5 రోజుల తర్వాత ఆమె ఈయన వచ్చారు. విజయవాడలో జాకబ్ జాన్ గారు చనిపోయారు ఈ మధ్యలో, గొప్ప దైవజనుడు. ఆయన
ఆ మీటింగ్లో ఆయన నేనున్న మిర్యాలగూడలో. అయితే ఆయన బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు, మాట్లాడి వీలు కాదేదో చెప్పాను, వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు జాకబ్ జాన్ గారు వచ్చి అన్నారు, బ్రదర్ ఆయన మీకు బాగా తెలుసా అన్నాడు. బాగా తెలుసండి, ఆయన ఇంతకుముందు బాగంటే తెలుసు అన్నాను నేను. ఇదటండి కారణం, ఒక అమ్మాయిని కూడేసుకొచ్చాడు, అమ్మాయి అతని భార్య అనుకుని సేవకుని భార్యగానే మాట్లాడుతున్నాడు. భార్యని కాదండి నేను, ఇలాగ దర్శనం వస్తే ఇలా కూడా వెళ్ళానని చెప్పింది. ఇదేమి క్రమం బ్రదర్ అన్నాడు ఆయన. నేనన్నాను ఏమో మరి వెళ్ళిపోయారు కదా, ఉన్నప్పుడున్నా మనం మాట్లాడదాం ఏమనుకుంటే, సర్లేండి అలాంటి వాళ్ళ విషయంలో మనం పట్టించుకుంటే మన మీదే బురద వేస్తారు అన్నాడు. నేను గోదావరి కనులో ఒకసారి మాట్లాడుతూ ఆ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఇలా జరిగింది అని. అయితే నేనేదో తూలిపోయి ఊరి పేరు చెప్పాను, ఏదో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అతను నాకు ఉత్తరం రాశాడు, ఏమనంటే, ఒరేయ్ అంతే సంబోధన ప్రారంభం, ఒరేయ్ 23 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను భారతదేశానికి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నీ 23 సంవత్సరాల వయసులో నీ బ్రతికేంటో చెప్పు, నువ్వెలా బ్రతికావో చెప్పు. నేను 2 నెలల నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచిన సత్యం ఏంటంటే, నువ్వు కుటుంబంతో కూడా దుంపనాశనం అయిపోతావు. 2 నెలలు ప్రార్థన చేశాను, ఇంకా 2 నెలలు నీ గడువు ఉంది అన్నాడు. 20 ఏళ్ల క్రితం మాటది. సరే గమనిస్తున్నారా, నేను గోదావరి కన్లో చెప్పిన మాట ఏంటంటే, ఇలాగు చేయడానికి కారణం ఏంటంటే తన ఒక నాయకత్వం క్రింద లేడు కాబట్టి. ఒక వృద్ధుడైన దైవజనుని దగ్గర ఉండి దేవుని సేవ చేయడానికి యవనస్తులు వచ్చినప్పుడు, ఈయన మా నాయకుడు, ఈయన సలహాలతో మేము పనిచేస్తాము, మా దర్శనాలు ఆయనకి చెప్పుకుంటాము, మా అభిప్రాయాలు ఆయనతో పంచుకుంటాము, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఒక నాయకత్వం క్రింద సమూయేలు పెరిగాడు గనుక, పని చేశాడు గనుక తనకొక సాక్ష్యము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ మాట చూడండి, 3వ మాట 2వ అధ్యాయము 18వ వచనములో, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయొచ్చుండెను. ఏఫోదు ధరించుకుని అనే మాట అనగా దేవుని సేవ చేయుటకు, పరిచర్య చేయుటకు కావలసిన అర్హతలన్నీ కూడా తాను కలిగి ఉండి పనిచేస్తూ ఉన్నాడు. ఆ అర్హత కలిగి ఉండి, ఇక్కడ ఒక మాట మనం గమనించవలసింది. ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు ఈయన వయసుకు వారి వయసుకు పెద్ద చిన్న అన్నట్లుగానే ఉంది, కానీ మొత్తానికి ఏలీ కంటే వాళ్ళు బాగా చిన్నవాళ్ళు, ఈయనకు సమీపంగా ఉండేవాళ్ళు, ఎక్కువగా కలుసుకోగలిగినటువంటి వారు. వారి జీవితం ఈయన జీవితం మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎవరైతే చెడును అనుసరిస్తున్నారో, ఎవరైతే దేవుని మందిరములో అక్రమాలు జరిగిస్తున్నారో వారికి దూరముగా బ్రతుకుట నేర్చుకున్నాడు. ఎవరైతే దేవుని చేత నియమించబడినటువంటి వారు ఉన్నారో, ఏర్పరచుకునబడినటువంటి వారు ఉన్నారో, వారి నాయకత్వం క్రిందకు తాను వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు. ఒకవేళ తన వయస్సును బట్టి ఏలీ కుమారులను ఆకర్షించుకొని వారితో ఉండి వారు చేస్తున్న పనులు, ఆ చేష్టలకు అలవాటు పడవలసిన వాడు, కానీ ఏలీని గురిగా పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, దైవజనులారా, యవన కాలములో ప్రభు మనల్ని పిలిస్తే మనం ధన్యులం, మంచిదే, ఆయన సేవ చేద్దాం. కానీ నీ నాయకుడెవరు? నువ్వెవరిని గురిగా పెట్టుకున్నావు? ఎవరి అడుగుజాడల్లో నడుద్దాం అనుకుంటున్నావు? ఎవరికి నీ సలహాలు చెప్పుకుందాం అనుకుంటున్నావు? ఎవరితో నీ బాధలు పంచుకుందాం అనుకుంటున్నావు? ఎవరి దగ్గర నీ సమస్యలు చెప్పుకోవడానికి నిన్ను ఆదరించేవాడు, నిన్ను ప్రోత్సహించేవాడు, నీకు సరైనటువంటి పరిష్కారం చెప్పగలిగిన అనుభవశాలులైన దైవజనుల యొక్క నీడలో నువ్వు ఉంటున్నావా? నీవు ఎవరిని ఎన్నిక చేసుకుని ఎవరితో నడుస్తూ ఉన్నావు? అమ్మో, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, మీద పడిపోతారనే సేవకులు చాలామంది ఉన్నారు. గత దినం నేను చూశాను, ఈ వీడియోగ్రాఫర్ గారు
మనకు అడ్డం వస్తున్నారని ఆయన ఒక కుర్చీ కొరకు అక్కడ వెళ్ళి ఒక ఆయన్ని ఇలా అడుగుతున్నాడు, బ్రదర్ మీరు ఆ కుర్చీలో కూర్చోండి, ఈ కుర్చీ నేను తీసుకుంటానంటే ఆయన ఏమన్నాడండి, అదే తీసుకో. నేనెంత బాధపడ్డానంటే, ఇంత సాక్షి సమూహములో ఉండి ఇంత వాక్యం వింటూ పక్కకు జరగండి కుర్చీ తీసుకుంటానంటే ఈ బ్రదరే, నిలబడిన బ్రదరే ఏమన్నాడండి, అదే తీసుకుంటే పాప ఆయన ఆ కుర్చీలాగా ఎత్తుకుని పట్టుకొచ్చి ఆడ కూర్చోవలసి వచ్చింది. ఆయన మన కొరకు, మన క్షేమము కొరకు ఆయన అడిగాడు. వెనకాల వారికి అడ్డం రాకుండా ఉండాలనే అభిప్రాయంతో. విధేయత లేదు, జరగలేకపోయాడు. కాలు మీద కాలేసుకుని నోట్స్ రాసుకుంటూ అంటున్నాడు. అంటే అదే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వారికి కూడా బాగా తెలుసును నా ఆధ్యాత్మిక నాయకుడు ఎవరో. ఆయనకి చదువు సరిగా రాక చదువు నేర్చుకున్నప్పుడు బైబిల్లో మధ్యలో ఉన్న గీత ఇది ఎందుకుందో తెలియక మొత్తం పొడుగ్గా చదువుకెళ్ళేవాడు ఆయన. అలాంటి వాడు నా ఆధ్యాత్మిక నాయకుడు. నేను పొందుతున్న మేలులు అన్నీ కాదు. ఆయన దగ్గర చేతులు కట్టుకుని మేము నిలబడతాము. దాదాపుగా 60 మంది సేవకులు మేము కూడుకుంటాం ప్రతి నెల. ఆయన మాటల కొరకు నోరు తెరుచుకుని కూర్చుంటాం, అవి మింగాలి అనిపిస్తుంది. అందులో ఉదాహరణ ఇందాక మీకు చెప్పాను, 11వ అధ్యాయంలో అందరిలాగా బ్రతకపోలేమేమో మనం, ఒక్కన పట్టుకుని బ్రతుకు 41వ వచనంలో ఉంటామని చెప్పాడు ఆయన. ఇలాంటి అమూల్యమైనటువంటి భావాలు కలిగిన, అనుభవాలు కలిగిన దైవజనుడు ఒకడు నీకు నాయకుడుగా ఉంటే నువ్వు యోగ్యత గల పనివాడుగా ఉంటావు. ఏఫోదు తన యోగ్యతలను తెలియచేస్తూ ఉంది. 4వ మాటగా మనం చూస్తే ప్రియులారా 21వ వచనంలో సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచున్నట్లుగా మనకు కనబడతాడు. ఎదుగుట సేవకుడు ఎదుగుట అనేది అది అనుదినము జరగవలసినటువంటి పని. ఎదగాలి. ఎవరైనా నేను ఎదిగిన సేవకుడిని అనుకుంటే, ఎదిగిపోయిన సేవకుణ్ణి అనుకుంటే, నాకన్నీ తెలుసు అనుకుంటే, 26వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 26వ వచనంలో బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచూ ఉన్నాడు. ఇంకను ఎదగండి. ఎదిగితే ఎదిగావులే, ఇంకా ఎదగరాదు, ఇంకా అభివృద్ధి చెందు, ఇంకా నేర్చుకో, అనుదినము నేర్చుకో. నీవు ఎదగాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వెన్ గ్రోత్ స్టాప్స్ డికే స్టార్ట్స్ అని. ఎప్పుడైతే నాకు తెలుసు అంటావో, ఎప్పుడైతే నేను ఎదిగాను అనుకుంటావో, నీ ఎదుగుదల ఆగిపోతుంది. నీకు నీవే ఫుల్ స్టాప్ పెట్టుకున్నావు గనుక ఏం జరుగుతుంది? డికే స్టార్ట్స్. నీవు అణగారిపోవుట ప్రారంభిస్తావు, నీవు కుళ్ళిపోవుట ప్రారంభిస్తావు, నువ్వు దుర్వాసన రావడం ప్రారంభిస్తావు. దేవుని సేవకుని జీవితము ఒక ప్రవాహములాగుంటే ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. అది ఒక స్టాగ్నేటెడ్ వాటర్ ట్యాంక్ లాగా, ఏదో మురికి గుంటలాగా తయారైపోతావు. లేకపోతే నీ ఆలోచనలు మురికి గుంటలో, నీ యొక్క ప్రణాళికలు మురికి గుంటలో ఉన్నట్లుగా, అందులోంచి వచ్చినట్లుగా ఉంటాయి. కనుక యు మస్ట్ బి లైక్ ఏ ఫ్లోయింగ్ స్ట్రీమ్. ప్రవహించుచున్నటువంటి ఒక నదిలాగానే ఉండాలి. నేనుండాలి, ఆగిపోకూడదు. 87 సంవత్సరాల వయసున్నటువంటి ఆ దైవజన్ యొక్క స్ఫూర్తితో మేము బ్రతుకుతున్నాం. ఆయన సంగతులు చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన భార్య మెంటల్తో ఉంది, ఆయన పెద్ద కొడుకు మెంటల్, పెద్ద కూతురు మెంటల్, ఆయన చిన్న కొడుకు మెంటల్తో ఉన్నాడు. అది ఎలా దాపురించిందో ఆ కుటుంబానికి. 2-3 మాత్రమే బాగున్నారు ఆయన పిల్లల్లో. ఆయనకు ఒళ్ళంతా తెల్ల బొల్లు చేసింది. అన్నా ఇదేంటి అన్నారు. ఆయన అన్నాడు, నేను నిన్న మొన్నటి వరకు ఇండియా సేవకుణ్ణి, ఎప్పటి నుంచి అమెరికా సేవకుణ్ణి అన్నాడు ఆయన. నా రంగు మారింది చూసారా అని సంతోషంగా చెప్పుకున్నాడు. ఆయన మోకాళ్ళ నొప్పులు, కళ్ళు చీకట్లు కమ్ముతుంటాయి, ఎన్నోసార్లు కూర్చునే అలా పడిపోతాడు. ఆయనకున్నటువంటి బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటాడు.
ఎప్పుడు ఎవరిని అడగడు, తన అవసరత ఎవరికి చూపించడు, ఆయనకి ఎక్కడ అప్పు లేదు. ఆయన ఇంటికి వైట్ వాష్ వేసి కనీసం నేను ఎరిగిన మాట చెబుతున్నాను, ఒక 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆయన ఇంటికి 2 గదులు 3 గదులు అనుకోండి, ఒక గదిలో 2 గదులు ఉంటే ఒక డోర్లో వెళితే ఇంకో దగ్గర ఆయన ప్రేయర్ రూమ్ అన్నట్టుగా 3వ గది ఉంటుంది. 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ప్రియులారా, ఏమీ బాధపడాడు, మనస్సులో నా బ్రతుకేంటని అనుకోడు. అలాంటి వాడు మా నాయకుడైతే మేమెంత ధన్యులము. మేము ఆయన జీవిత శైలిని చూచి మేము మా జీవితంలో రోజు రోజు నేర్చుకుంటున్నందువల్ల మేము ఎదుగుతున్నాం, వాక్యములు ఎదుగుతున్నాం, ఆయన జీవితం నేర్చుకున్న పాఠాల ద్వారా ఎదుగుతున్నాం, హెచ్చరింపుల ద్వారా ఎదుగుతున్నాం, గద్దింపుల ద్వారా ఎదుగుతున్నాం. ఆ నాయకునికి నా జీవితంలో ఉన్న ప్రతి రహస్యం ఆయనకు తెలుసు. ఆయన దగ్గర నేనేది కూడా ఎప్పుడూ దాచుకోలేదు. ఎవరికి మానవ మాతృలకి చెప్పుకోలేని నా యొక్క బలహీనతలను, దేవునికే తెలిసినటువంటి వాటిని ఆ దైవజనుకు కూడా నేను తెలియచెప్పాను. ఆయన నా కొరకు ప్రార్థిస్తున్నారు, నన్ను బలపరుస్తున్నారు. నేను పడిపోకుండా ఆయన ప్రార్థనా శక్తి నన్ను నిలబెడుతూ వచ్చింది. ప్రియులారా, ఒక నాయకుని కింద ఉంటే నీ ఒక సహేతుకమైన జీవితాన్ని జీవిస్తావు, నీవు సరైన అర్హతలు కలిగి సేవ చేస్తావు. అంతేకాదు, నువ్వు ఎదుగుతావు కూడా, ఎదుగుతావు. ఎదగని సేవకుడు అణగారిపోతాడు. నాకంతా తెలుసు అన్నట్లుగా మైక్ పట్టుకుని మొత్తం స్టేజీలంతా గంతులేసేస్తున్నారు. ఎదట వారికి ఏమీ తెలియదన్నట్లుగా, వారికే తెలుసన్నట్లుగా ఒలకపోసేస్తూ ఉన్నారు. మరో సేవకుడి గురించి మాట్లాడితే ఆయనదేముందంటున్నారు, ఆయనకేం తెలుసు అంటున్నారు. విర్రవీగిపోతున్నారు. దీనికి కారణం, నిన్ను అణిచేవారు లేరు. వినయ విధేయతలతో సేవ చేసిన వారు నీ ముందు లేరు. కాబట్టి చివరికి నీ అంతిమ సాక్ష్యం సోదెగాడుగా. ఒకసారి ఒక ఆయన, నేను బ్రాహ్మణ కుటుంబంలో నుంచి, నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలోంచి నేను యేసు ప్రభులు నేను ఇందులోకి వచ్చాను అన్నాడు. నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలోంచి నేను ఒక్కడనే మా కుటుంబంలో ఇందులోకి వచ్చాను అన్నాడు. జగ్గయ్యపేటలో జరిగింది ఇది. భోజనం దగ్గర నేను అడిగాను, ఏమండి నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలో చెయ్యి పైకి చూపించారు, ఇందులోకి వచ్చారని దీని కిందకు చూపించారు, అది గొప్పదా ఇది గొప్పదా? అదే గొప్పదైతే అందులోనే ఉండపోయారా, ఇందులోకి ఎందుకు వచ్చారు మీరు అన్నాను నేను. ఆయన అన్నాడు, అంటేనండి సాక్ష్యం రక్తి గట్టేలాగా చెప్పాలండి. కాబట్టి అలా చెప్పాను. అందులోనే రక్షణ ఉంటే ఇందులోకి ఎందుకు వచ్చాను? ఇలా చెప్పు. నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబమే ఊబిలో పడి చచ్చాను నేను. ప్రభు నన్ను పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు. అలా చెప్పు సాక్ష్యం. ఇదేమి సాక్ష్యం అంటే రక్తి కట్టించాలంట సాక్ష్యానికి. మషాళాలు వేయకపోతే రుచిగా ఉండదు అన్నట్లుగా. తరువాత అత్తిలి అనే గ్రామంలో ఆయన వివాహం చేసుకున్నాడు ఒక పాస్టర్ గారు అమ్మాయిని. ఆ తరువాత తెలిసిన సంగతి ఏంటంటే అతడు పురుష సంయోగుడు అని తెలుసు. బాధించబడిన వారంతా బాధపడ్డారు. ఆ తర్వాత యవనస్తులు పరిచర్య చేయడానికి సేవకుడని పెడితే అతడు హోమోసెక్షువల్గా బ్రతికాడని చెప్పారు. భార్యతో సంబంధం పెట్టుకోవడానికి వీరులేని పరిస్థితులు ఏర్పడిన ఒక సమయంలో అతని పరీక్షకు తీసుకెళ్తే అతనికి మరి గాలివార్తో నిజమో కానీ ఎయిడ్స్ అని తేలిందంట. తర్వాత చచ్చిపోయాడు. ఈ మాట నేను పేరు చెప్పకుండా చెబుతున్నాను, మీలో కొందరు తెలిసి ఉండొచ్చు. అది జీవితం. ప్రారంభములో నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక గొప్ప దేవుని సేవకుడు ఈ మీటింగ్స్కి వస్తున్నాడు. ఆయన ఫోటో వేసి మ్యాటర్ రాసి పంచిపెట్టి వాల్ పోస్టర్లు వేసి ఘనపరిచి సభల్లో వాడుకున్న వారందరూ కూడా ఆఖరి దినాల్లో ఆయన చనిపోయినటువంటి విధానాన్ని చూస్తే
ఆ రిపోర్టులు చూస్తే, ఆ సాక్ష్యము చూస్తే వాళ్ళెంతో పిలుచుకున్నందుకు సిగ్గుపడ్డారు. ప్రియా దేవుని సేవకుడా, నాతోటి సేవకులారా, నేను ముగిస్తున్నాను. మన సాక్ష్యం యొక్క పట్టు ఎలాగుంది? ఆరంభపు స్థితి, నేటి స్థితి ఎలాగుంది? ఇంకొక మాట చెప్తాను. ఆయన 12వ అధ్యాయంలో చూడండి, 23వ వచనములో ఆయన ఇట్లాంటి సాక్ష్యమును పొందడానికి కారణాలు కనబడుతున్నాయి మనకి. ఆయన 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుతాను. ప్రియులారా, ఆయన ప్రార్థన చేయువారిలో ఉన్నారు అనే మాట మనము 99వ కీర్తనలో ఆ మాట మనం చూడగలం. ప్రార్థన చేయువారులు ఎవరున్నారంట? సమూయేలు ఉన్నాడని 6వ వచనములో వ్రాయబడి ఉంది. సమూయేలు ఉన్నాడు. ఆయన ప్రజల కొరకు ప్రార్థన చేయువాడు. ప్రజల నుండి పొందుటకు ఆతృత పడేవాడు కాడు, ప్రజలకు ఇచ్చుటకు ఆశగొని ఉన్నవాడు. నేను ప్రార్థన చేయకపోతే నాకది పాపమవునుగాక అంటున్నాడు. ప్రియులారా, దేవుని సేవకులమైన మనము ప్రార్థన చేయని పాపులమేమో. ఒకవేళ మన సాక్ష్యం అక్కడ దెబ్బతింటుందేమో. మన సంఘములో ఉన్న వారి యొక్క పరిస్థితుల గురించి మనం విరివిగా మాట్లాడుకుంటూ ఉన్నాము, కానీ వారి కొరకు ఎంత ప్రార్థన చేశాము, వారి గురించి ఎంతో బాధపడుతున్నాము, ఎంతగా మనం ప్రభు దగ్గర వేడుకున్నాము. మన సంఘములో ఉన్న వారి యొక్క దుస్థితి అనేక సార్లు మనం ప్రార్థన చేయనందువల్ల దాపురించిందైతే దానికి ఉత్తరవాదులము మనమే. 3వ అధ్యాయములో 1వ వచనములో ఆ సమూయేలు మొదటి గ్రంథములో మనం ఈ మాట చూస్తాం. ప్రత్యక్షతలు లేని కాలములో ప్రత్యక్షత పొందినటువంటి సేవకుడని సాక్ష్యము పొందాడు. ప్రత్యక్షతలు ఆగిపోయినటువంటి కాలం అది, కానీ ప్రత్యక్షత పొందాడు. అంతేకాదు, ఆయన ఏలీ వినని దేవుని స్వరమును ఆయన విని ఏలీ యొక్క ప్రవక్త యొక్క యాజకుని యొక్క ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ ఉపదేశకుని యొక్క ప్రజలకు దేవునికి మధ్యలో నియమించబడిన ఆ సేవకుని యొక్క అంతిమ స్థితిని దేవుడు ఆయనకు బయలుపరిచినప్పుడు ఆయన ఆ విషయాన్ని తెలియచేశాడు. ప్రియులారా, సమూయేలు యొక్క జీవిత చరిత్ర ఏంటి అని అడిగితే, ఆయన బాల్యము నుండి తలనెరిసిన వరకు తన సాక్ష్యమును కాపాడుకున్నవాడు. బిలాము ప్రారంభములో గొప్పవాడు, అంతిమములో సోదెగాడు. దేవుని సేవకులమైన మనము సేవకు వచ్చిన విధానములో కూడా పొరపాట్లున్నాయేమో వాటిని మనం పరీక్షించుకోవాలి. అందుకే మన సాక్ష్యాలు ఎక్కడో దారి తప్పుతూ ఉన్నాయి. ఉదయకాలం ఒక ఆయన మాట్లాడుతున్నాడు మా రూమ్కి వచ్చి. చాలా కాలం నుండి ప్రతి శుక్రవారం ఉపవాసములుండి, సంవత్సరాలు తరబడి ప్రతి శుక్రవారం ఉపవాసములుండే ఒక అమ్మగారు వాళ్ళ అమ్మాయికి అన్యుల పెళ్లి చేసింది. మరొక ఆమె ప్రతి శుక్రవారం మంగళవారం ఉపవాసం ఉంటూ సంఘములో చాలా మంచి ఉపవాస ప్రార్థనలు చేసేదని పేరు పొందినటువంటి ఒక భర్త లేని ఆమె, చనిపోయాడు ఆయన, ఆమె ఒక అన్యుని అన్నవరం వెళ్ళి పెళ్లి చేసుకుంది. ఏమంటారు పాస్టర్ గారు అని అడుగుతున్నారు ఆయన. మేమేమన్నామంటే, శుక్రవారం ఉపవాసం చేయడం, మంగళవారం ఉపవాసం చేయడం అనేది అన్య విధి విధానములో చేసిందే తప్ప అది ఒక ఆచారముతో చేసిన ఒక పొద్దుల లక్షణమే గాని ఆమె మారు మనసు పొందింది ఎక్కడ, దేవుని బిడ్డ అయింది ఎప్పుడు, అది చెప్పు నువ్వు. ఉపవాసము శుక్రవారం మంగళవారాలు లెక్కల్లో చాలామంది ఉన్నారు. అంతకుముందు ఒక పొద్దు సోమవారం ఉండేవారేమో, ఇప్పుడు శుక్రవారం ఉంటున్నారేమో. అలా చాలామంది ఇందులో చొరబడిపోయారు. వాళ్ళందరినీ భక్తులు అనుకుంటున్నారా?
మరొక ఉదాహరణ చెబుతూ ఆయనే అంటున్నాడు, సంఘములో ఆ కుటుంబము చాలా ముందున్న కుటుంబము, ఆ కుటుంబము సంఘములో గొప్ప పెద్దలుగా ఎంచబడి పరిచర్య చేసినటువంటి వారు చివరికి పూజలు, వాళ్ళ అమ్మాయి పెళ్ళికో అబ్బాయి పెళ్ళికో పూజలు చేశారంట. గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చే సంఘంలో పెద్దలుగానే ఉన్నారంట. కారణం ఏంటంటారంటే రక్షణ లేని పెద్దలు. అయ్యో పెద్దలు కదా వాళ్ళు, రక్షణ లేని పెద్దలు, రక్షణ లేని పాస్టర్లే ఉన్నారు. పెద్దల గురించి ఎందుకు బాధపడతావు నీవు? కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నీ సాక్ష్య జీవితం, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉండి మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఈ సేవా పందెములో మనం ముందుకు సాగిపోవాలి. ఆది సాక్ష్యము, అంతిమ సాక్ష్యం. ఈరోజు మీరు వెళ్ళిన తరువాత, లేక తర్వాత మీ ఊరు వెళ్ళిన తరువాత ఈ మాటను ఆలోచించండి. ఒక వైట్ పేపర్ తీసుకుని, ఒక వైట్ షీట్ తీసుకుని, సేవకు వచ్చిన సంవత్సరము, ఆ తరువాత సంవత్సరం, ఆ తరువాత సంవత్సరం, దాని తరువాత సంవత్సరం నీ సాక్ష్యంలోని అభివృద్ధి ఏంటో నీవే రాసుకుని, నీవే చెప్పి, నీవే పడేసే, ఎవరికి చూపించక్కర్లేదు. కానీ అది ఏమీ లేకపోతే ఈ కాన్ఫిడెన్స్కి రావడం వల్ల నీ సాక్ష్య జీవితాన్ని ఎక్కడ కోల్పోయావో అక్కడికి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి మరలా నీ సాక్ష్యమును కట్టుకుంటూ తెచ్చుకోవాలి. లేకపోతే ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు ఆయన నిన్ను మెచ్చుకోలేడు, ఆయన నిన్ను అధికునిగా ఎంచలేడు, ఆయన నిన్ను అంగీకరించి బలా నమ్మకమైన మంచి దాసుడని సంబోధించలేడు. కనుక నీ సాక్ష్యము ఎలా ఉంది? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎవరికి వారే నేను చెప్పినటువంటి మాట, వైట్ షీట్ తీసుకున్నటువంటి మాట నిర్లక్ష్యం చేయకండి. ఒక వైట్ షీట్, కంప్లీట్ వైట్ షీట్ తీసుకోండి. ఏ సంవత్సరం సేవకు వచ్చావో, ఆనాడు నీ భారం ఏంటో, నీ పరిస్థితులు ఏంటో, ఆనాడు నీ మనస్సులో ఉన్నటువంటి ఆశ ఏంటో ఈరోజు ఉన్నదా? లేకపోతే అది ఏ సంవత్సరంలో పోగొట్టుకున్నావో వెనుకకు వెళ్ళి అక్కడి నుండి మరలా మనం కట్టుకుంటూ వద్దాము. ఎవరికి వారే తమను తాము లోపలికి చూసుకొని, వెనుకకు చూసుకొని సాక్ష్యమును కట్టుకున్నటకు మనం పూనుకుందాం, ఒప్పుకుందాం, తీర్మానం